చూడగలుగుతాం. ఏ విషయంలో అయినా మనం ఈ రోజుల్లో మనుషులు క్రైస్తవ ఏథిస్టులు బయలుదేరారు. క్రైస్తవ ఏథిస్టులు అంటే వాళ్ళు దేవుడు లేరని అనే వాళ్ళు ఉన్నారు కదా. అలాంటి వాళ్ళల్లో క్రైస్తవుల్లో మిరకల్స్ లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యాలు లేవు, ఇవి ఏమి జరగవు, అపోస్తుల కాలానికి నిలబడిపోయాయి అని చెప్పారు. నిలబడలేదండి. అపోస్తుల కార్యము ముగించలే. ఆమెన్ అని చెప్పి ఆ పత్రిక ముగించలే. ఎలా కంటిన్యూ అయిందంటే అది ఇంకా కొనసాగుతూ ప్రాఫిట్స్, ప్రవక్తలు అందరూ వచ్చి ఈ యొక్క సేవను కొనసాగిస్తూ యేసు ప్రభు తర్వాత ఈ సేవ విరివిగా జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసిన దేవుడు. ఈ అమ్మా తేజ గారి మినిస్ట్రీకి నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవునిని మహిమపరుస్తుంటున్నారు. దైవ సేవకులు మన మధ్య ఉండడము చాలా సంతోషము. వారు చేస్తున్న ప్రతి సేవ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీరందరూ కూడా ప్రార్థన చేస్తుండగా నేను మనవి చేసుకుంటూ ఉంటున్నాను. పాస్టర్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అయ్య గారి విషయాన్ని మనం గమనిస్తూ వచ్చినప్పుడు యూట్యూబ్లో పలుమార్లు నేను చూడటం జరిగింది. మరి అనేక చోట్ల మరి అనేక రకాలైనటువంటి స్వస్థతలు మరి అయ్యగారి యొక్క సేవ ద్వారా జరిగించటం మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి అయ్యగారి యొక్క పరిచర్య గురించి మనం చూచినప్పుడు మరి ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్యగా చెప్పుకోవచ్చు. తేజన్న గారిని చూసి ఎంతమంది వచ్చారు అద్భుతాలు జరుగుతాయని. తేజన్న గారు చేయడండి. తేజన్న గారిలో సంచరించిన పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు చేయునుగాక. తేజన్న గారు నేను సాక్ష్యం చెప్పాడు కదా, అడుక్కుంటున్నాను, తింటున్నాను, ఆయా స్థలములో ఉంటున్నానని. దేవుడు ఆయన ప్రేమించుకున్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. ఆయన ప్రేమించుకుని, తేజు నా పరిచయకు రానన్నా, నీలో నేను ఉంటాను, అనేక ప్రపంచాలు నిన్ను తోడుకొని పోతాను, తీసుకుని వస్తాను, నీ పరిచర్యను అద్భుతంగా చేస్తానని చెప్పిన దేవుణ్ణి మహిమపరుస్తా ఉంటాడు. ఆమె గారి ద్వారా దేవుడు జరిపించిన ఈ అద్భుత కార్యాలు చాలా గొప్ప కార్యాలు. విశ్వాసులు కూడా ఎందుకు వచ్చేదంటే ఈ రోజు మీటింగ్స్, ప్రతి ఒక్క మీటింగ్ కు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసులు వస్తుండ్రు. అయ్యగారు చిన్న వయసులోనే, అమ్మగారు చిన్న వయసులోనే వారి గొప్ప పరిచర్య ఆంధ్రప్రదేశ్లో కాక కర్ణాటకలోను, తమిళనాడులోను, ఇంకా అనేక ప్రాంతాలు ఏమని ద్రాక్ష చెట్టు ఏ విధంగా విస్తరిస్తుందో అలాగే వీరి పరిచర్య దేవునామకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా విస్తరించాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఈరోజు దేవుని చేతిలో ఉన్నావా? దేవుని చేతిలో నుంచి విడిపోయావు. దేవుని చేతిలో నుంచి విడిపోయావు కాబట్టి త్రాగుతున్నావు. దేవుని చేతిలో నుంచి విడిపోయావు కాబట్టి సినిమాలు చూస్తున్నావు. దేవుడు చేతిలో నుంచి విడిపోయావు కాబట్టి, అయ్యా దేవుడు పేరు పెట్టి పిలిచాడు కదా, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు కదా అంటే నువ్వు పోయి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడా? మందిరానికి దూరం అయిపోయి, త్రాగుడికి బానిసై, ఇంట్లో ఎప్పటికీ సీరియల్లు, సినిమాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జరిగిన ప్రేయర్ గురించి, మీటింగ్స్ గురించి చెప్పాలంటే మేము అన్నీ అంటే రకరకాలుగా విన్నాము, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తున్నాడు, చాలా బలంగా చేస్తున్నాడు. అది మేము కళ్ళారా చూసాము. మీరు కూడా రండి, దేవుని దీవెనలు పొందుకోండి అని ఆశిస్తున్నాం. అమ్మ తేజ గారి గురించి రకరకాలుగా మాట్లాడారు, కానీ ఇక్కడ మేము నిజంగా అద్భుతం చూసాము. దేవుడు తన బిడ్డలను ప్రేమించి ఏ విధంగా యేసు జీవితంలో నుండి ఏ విధంగా లేపి ఆయన ఒక ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడో ఆ విధంగా ఈయన కూడా నడిపించాడు. మేము గమనిస్తున్నాం. ఎందుకంటే తన యొక్క జీవితంలో ఆయన చూసిన ఆ యొక్క బాధకరమైన విషయాలు, బాధకరమైన సంగతులు, బాధకరమైన ఆ యొక్క ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా జీవించాడో మేము చూసాము. అంతేకాకుండా ముఖ్యంగా తను చేసిన పరిచయం గురించి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వీళ్ళంతవరకు మేము కూడా
ఈ పరిచయకు సహాయం చేయాలని ఆశపడుతున్నాం. దానికి తగ్గట్టుగా దేవుడు మాకు కూడా దీవించి ఇస్తాడు. దేవుని నామంకి స్తోత్రము. దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఈరోజు ఇక్కడ వచ్చేక అవుతుందో లేదో అనుకున్నాను. అయితే దేవుడు ఎంతే ఒక మనకి పని ఉన్నని ఏమే ఉంటేను ఫస్ట్ మా సన్నిధికి వచ్చి మమ్మల్ని ఘనత పడించండి అని చెప్పి నాతో మాట్లాడి ఇప్పుడు ఇక్కడ కంపినాడు. ఇక్కడికి వచ్చినాక నా జీవితంలో ఎన్నో మార్పడలు, దాన్ని నేను ఇంకా జీవితంలో ప్రతి ఒక్క విషయాల్లోనూ దేవుని అడిగే నేను అడుగు పెట్టాలని వేడుకుంటూ, దేవుడు ఇంతవరకు నా తోడు ఉండాడు, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నా తోడు ఉండాలని వేడుకుంటూ ఈ ప్రార్థన అర్పిస్తాను.